ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు, ఇల్లు, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ మనసు మాత్రం చాలా గర్వంగా ఉండేది. గ్రామంలో ఉన్న పేదవాళ్ళను చూసి ఎప్పుడూ అవమానించేవాడు. డబ్బు లేకపోతే జీవితం విలువ లేదు అనేవాడు. అదే గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే సహాయం చేసేవాడు. ఒకరోజు రామయ్య రాఘవ్ ఇంటికి వచ్చి ఇలా అడిగాడు, అన్నయ్య, నా పంట నాశనమైంది. కొంచెం సహాయం చెయ్యండి కదా. రాఘవ్ నవ్వుతూ అన్నాడు, నీలాంటి వాళ్ళు ఎప్పుడు ఎదగరు. పో, వెళ్ళిపో. రామయ్య నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. రాఘవ్ ఇంకా గర్వంగా మారాడు. గ్రామంలో ఎవ్వరికీ సహాయం చేయలేదు. అందరూ అతన్ని భయంతో మాత్రమే గౌరవించేవాడు. ఒకరోజు రాఘవ్ పెద్ద బిజినెస్ డీల్ కోసం సిటీకి వెళ్ళాడు. మధ్యలో భారీ వర్షం పడింది. అతని కారు యాక్సిడెంట్ అయింది. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కొద్దిసేపటికి ఒక మనిషి వచ్చాడు. అతడు ఎవరో తెలుసా? అదే రామయ్య. రామయ్య వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్లు ఏమన్నారంటే, సమయానికి తీసుకురాలేకపోతే ప్రాణం పోయేది. రాఘవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను నిన్ను అవమానించాను, అయినా నువ్వు నన్ను కాపాడావు. రామయ్య నవ్వుతూ ఇలా అన్నాడు, మనిషికి మనిషి సహాయం చెయ్యాలి అన్నయ్య. ఆ మాటలు రాఘవ్ హృదయానికి తాకాయి. తన తప్పు అతనికి అర్థమైంది. డబ్బు కంటే మనసు గొప్పది అని తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈసారి పేదవాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. రామయ్యకి సహాయం చేశాడు. గ్రామంలో స్కూల్, హాస్పిటల్ నిర్మించాడు. గ్రామం మొత్తం అతన్ని నిజంగా గౌరవించింది. ఒకరోజు రాఘవ్ ఇలా అన్నాడు, ఒకప్పుడు నేను గర్వంగా ఉన్నాను, కానీ జీవితం నాకు ఒక పాఠం నేర్పింది. మనము ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కర్మ ఎప్పుడు చూస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ కథలో ఒక గర్వమైన ధనవంతుడు ఎలా కర్మ వల్ల మారిపోయాడో చూడండి. మనము చేసే ప్రతి పని మనకు తిరిగి వస్తుంది. వీడియోలోకి వెళ్తే, కర్మ ఈజ్ ఆల్వేస్ వాచింగ్. ఇఫ్ యూ డూ గుడ్, గుడ్ విల్ కమ్. ఇఫ్ యూ డూ బ్యాడ్, బ్యాడ్ విల్ ష్యూర్లీ రిటర్న్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇనగంటి వీడియో వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.